అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందులలో ఒక మేజర్ గాంజా నెట్వర్క్ బస్ట్ చేయడం జరిగింది. పులివెందుల పోలీస్, పులివెందుల టౌన్ పోలీస్. దీంట్లో 17 మెంబర్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ గాంజా నెట్వర్క్ సంబంధించి ఒక పాత అఫెండర్, ఒక రౌడీ షీటర్, ఆయన పేరు గొర్ల భరత్ కుమార్ యాదవ్. ఆయన కింగ్ పిన్ ఈ గాంజా నెట్వర్క్. ఆయనకి హిస్టరీ ఉంది. ఇంతకు ముందు ఒక భాష మర్డర్ కేసులో ఆయన ముద్దాయి, ఆ కేసు నడుస్తుంది. తర్వాత ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఉన్నారు, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ అటెంప్ట్ టు మర్డర్ కేసులో పులివెందులలో సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక వ్యక్తికి పరిచయం అవుతుంది. ఆయన పేరు ఇర్ఫాన్. ఆ ఇర్ఫాన్ మీద పాత గాంజా కేసెస్ ఉన్నాయి. ఇక్కడ పులివెందులలో పెట్టి మనమే ఇక్కడ కేసు కట్టి ఆయనకి సబ్ జైల్లో పెట్టాము. అక్కడ ఇద్దరికి పరిచయం అవుతుంది. ఆ పరిచయంలో ఇర్ఫాన్ షేక్ తో పాటు కొంతమంది 4 వ్యక్తి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ వీళ్ళు ఫామ్ చేస్తారు. ఆ గొర్ల భరత్ యాదవ్ తర్వాత దీంట్లో ఉన్నారు షేక్ ఇర్ఫాన్ అలియాస్ కట్టి, దుగన్పల్లి బాబ్జీ, ఓం ప్రకాష్ మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్టా మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మొహమ్మద్ రియాజ్, అలోపతి విష్ణువర్ధన్ రెడ్డి. వీళ్ళంతా ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గొర్ల భరత్ యాదవ్ చేస్తాడు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ ఆయన డెవలప్ చేస్తాడు. వీళ్ళు షేక్ ఇర్ఫాన్ అక్కడ పోతాడు పూరి, అక్కడ నుంచి గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో టౌన్ లో ఇట్లాంటి చిన్న ప్యాకెట్ నెట్వర్క్ మీద ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసాము. వాచ్ పెట్టి ఉన్నాము చాలా ఈ గాంజా నెట్వర్క్ మీద. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ జరిగింది. ఇన్స్పెక్టర్ పులివెందుల అండ్ ఎస్డిపిఓ పులివెందుల కొన్ని రోజుల నుంచి పని మీద ఈ వర్కౌట్ చేస్తున్నాము ఈ గాంజా నెట్వర్క్. దీనికి ఈ రోజు మంచిగా సక్సెస్ రావడం జరిగింది. మంచి పెద్ద నెట్వర్క్ 17 మెంబర్స్ ఇట్లా బ్రేక్ చేయడం జరిగింది. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. 110 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరికి ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో పనిచేశారు ఎస్డిపిఓ పులివెందుల మురళి గారు, ఇన్స్పెక్టర్ పులివెందుల టౌన్ శ్రీరామ్ గారు, మధుసూదన్, తిమోటి, 2 ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ టీమ్. ఈచ్ టీమ్ టెక్నికల్ మన పులివెందుల అంత టీం అందరికి నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను. బాగా డిటెక్షన్ చేసాము. హెడ్ క్వార్టర్స్ నుంచి మనమే అంత టెక్నికల్ సపోర్ట్, వేరే సపోర్ట్ ఈ టీం కి ఇచ్చాము. ఒక పెద్ద గాంజా నెట్వర్క్ ఈ పులివెందులలో బస్ట్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో కొన్ని న్యూస్ వచ్చాయి. గాంజా పెడ్లర్స్, గాంజా బ్యాచ్, అంతా గాంజా బ్యాచ్ ఈ రోజు ముందే పెట్టాము. ఒకే మెసేజ్ నేను చెప్తా ఉన్నాను కడప పోలీస్ కి. ఎవరైనా ఉంటే, ఏదైనా పెద్ద రౌడీ షీటర్ ఉంటే ఈ గాంజా సంబంధించి, క్రైమ్ సంబంధించి 0 టాలరెన్స్ ఉంది. రౌడీజం ఎలా కంట్రోల్ చేయాలి మనకి బాగా తెలుసు. మీ ద్వారా నేను అందరికి ఈ గాంజా బ్యాచ్ కి, రౌడీ ఎలిమెంట్స్ కి వార్నింగ్ చేస్తున్నాము. మీరు రౌడీజం చేస్తే దీనికి పెద్ద రౌడీజం కడప పోలీస్ చేస్తారు. ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి కొంతమంది రౌడీస్ కి మనమే సీన్ రికన్స్ట్రక్షన్ చేసాము. అప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాము, వార్నింగ్ ఇచ్చాము. రౌడీస్ కి డీల్ చేయాలంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం వాడాలి అది కూడా మనమే మెసేజ్ ఇచ్చాము. ఆ మెసేజ్ నేను రిపీట్ చేస్తున్నాను. కడప జిల్లాలో చట్ట కఠిన ఉంటుంది. ఈ రౌడీ ఎవరినైనా ఓల్డ్ ఆఫెండర్ కానీ, రౌడీ ఆఫెండర్ కానీ, గాంజా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, చిన్న అగ్రెషన్ కూడా చేస్తే దీనికి ఎలా డీల్ చేయాలి మీరు చూస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా డీల్ చేస్తాం. మరి ఒకసారి నేను మన టీమ్ కి కాంగ్రాచులేట్ చేస్తున్నాము. అండ్ ఈ మేజర్ బర్స్ట్ ఆఫ్ గాంజా బ్యాచ్ ఇన్ పులివెందుల అండ్ మనం చేసాము. ఈ కడప పోలీస్ హెస్ డన్ దిస్ ప్రొఫెషనల్ వర్క్. దీనికి సంబంధించి నేను కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 15 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. 110 లీటర్స్ ఆఫ్ సరాయి సీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడే ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంతా బయటకు వస్తుంది. అంతరాష్ట్రీయ కూడా అంత ఉంది. పూరిలో వెళ్ళి ఒడిశా నెట్వర్క్ ఒకటి ఉంది. అక్కడ నుంచి ఫైనాన్షియల్ ఒక నెట్వర్క్ ఉంది. అక్కడ డబ్బు ఇచ్చి అక్కడ కొనేసి ఇక్కడ వస్తున్నారు.
స్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరిగింది యాక్షన్ మేజర్ ఫుల్ స్టాప్. మనమే చాలా వాచ్ఫుల్ ఉన్నాము. ఈ ఆల్ పులివెందుల సబ్ డివిజన్ లో సంబంధించి ముద్దాయి ఉన్నారు అంతా. అన్ని చిన్న చిన్న నెట్వర్క్ సబ్ డివిజన్ వైజ్ స్ప్రెడ్ ఉంది. అంతా నెట్వర్క్ బ్రేక్ చేయడం జరిగింది. మీ ముందు ఉన్న వాళ్ళు అంతా టోటల్ నెట్వర్క్ ఉంది. మేజర్ ఫుల్ స్టాప్ ఇదే. ఇంతకు ముందు ఇప్పుడు కూడా మనమే అంతా వాచ్ఫుల్ ఉంటాం. ఏదైనా మళ్ళా రైజ్ అయితే కూడా ఫినిష్ చేస్తాం. గతంలో ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ అబ్బాయి మళ్ళీ ఇదే కేసు గంజా కేసు. ఇప్పుడే మనమే ఇట్లాంటి కేసెస్ లో ఆర్గనైజ్ క్రైమ్ ఒక కొత్త చట్టాలో ఒక ప్రొవిజన్ ఉంది. ఆర్గనైజ్ క్రైమ్ అంటే మళ్ళా అందరూ కలిసి ఒకరే చేయకుండా అందరు కలిసి ఒక ప్లాన్ చేసి మళ్ళీ రిపీటెడ్ గా అదే ఆఫెన్స్ చేస్తే వీళ్ళ ప్రాపర్టీ కూడా పోతుంది. అంతా క్రైమ్ చేసి సంపాదించుకునే ప్రాపర్టీ ఉంటుంది. అది కూడా మనమే సీజ్ చేస్తాము, అటాచ్ చేస్తాం. ఈ ఆర్గనైజ్ క్రైమ్ లో ఈ శిక్ష కూడా ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని కింద అందరికి తీసుకురావడం జరుగుతుంది. టెస్ట్ అని అంతా జరుగుతుంది. ఇప్పుడే ఈ మార్నింగ్ క్యాచ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళందరినీ ఎక్కడ పట్టుకున్నారు? ఇక్కడే టౌన్ లో పట్టుకున్నామా. కొంతమంది ఉన్నారు, పాత హిస్టరీ ఉంది. షేక్ ఇర్ఫాన్ కి ఇంతకు ముందే 2 గాంజా కేసెస్ ఉన్నాయి. ఈ గొర్ల భరత్ యాదవ్ కి హిస్టరీ ఉంది, పాత హిస్టరీ ఉంది. ఎప్పుడు లేని విధంగా 10 కేజీలు పట్టుకోవడం ఇంకా ఎక్కువ అవకాశం ఉండేది. మనమే వాచ్ఫుల్ ఉన్నాము, బాగా వర్కౌట్ చేసాము. దీనికి అంతా నెట్వర్క్ బ్రేక్ అయింది. సో ఫర్దర్ గా ఏమి అంత పెద్ద నెట్వర్క్ డెవలప్ చేయకుండా మనమే చూస్తాం. థ్యాంక్ యూ.